బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టడం పచ్చ మీడియాకు పచ్చ పార్టీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అందుకనేమో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే జరిగింది. తప్పుడు సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ పచ్చ మీడియా. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది పచ్చ పార్టీ వ్యవహారం. టీడీపీ నేత లోకేష్ ఐఫోన్ ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందంటూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ఏకంగా ఫోన్లు హ్యాక్ చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కూడా జగన్ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. లోకేష్ కు వచ్చిన యాపిల్ ఫోన్ అలర్ట్ ను సాక్ష్యంగా చూపించే ప్రయత్నం చేశారు. యాపిల్ సంస్థ లోకేష్ ఒక్కడికే ఆయన యాపిల్ ఫోన్ కు అలర్ట్ మెసేజ్ పంపించినట్లు గందరగోళం సృష్టించారు కనకమేడల పచ్చ మీడియా. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఇలాంటి అలర్ట్ మెసేజ్లు కేవలం టీడీపీ నేత లోకేష్ కే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 92 దేశాల్లోని యాపిల్ ఫోన్ వినియోగదారులకు పంపింది. పాపం ఈ విషయం తెలియక అటు పచ్చ పార్టీ నేతలు ఇటు పచ్చ మీడియా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు నానా యాగి చేశారు. ఏకంగా లోకేష్ కాల్స్ తో పాటు డేటాను ఏపీ ప్రభుత్వమే హ్యాక్ చేసిందని మసిపూసి మారేడు కాయలు చేసినట్లు కథలు అల్లారు. 2-3 రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి అలర్ట్ మెసేజ్లను యాపిల్ కంపెనీ తన ఫోన్ వినియోగదారులకు పంపిస్తోంది. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ స్పైవేర్ ను తయారు చేసి పలు దేశాలకు విక్రయించిందని యాపిల్ చెబుతోంది. మెర్సినరీ వేర్ ఐఫోన్లలోకి వచ్చే అవకాశం ఉందని మొత్తుకుంటోంది. దానికి అనుగుణంగా ఫోన్ ను లాక్డౌన్ మోడ్ లో ఉంచుకోవాలని, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సైతం సూచనలు చేస్తోంది. కానీ ఇది పట్టించుకోని పచ్చ మీడియా, పచ్చ పార్టీ లోకేష్ ఫోన్ ను ఏదో హ్యాక్ చేసినట్లు, ఆయన డేటా అంతా దొంగిలించినట్లు కథనాలు వండివార్చే ప్రయత్నం చేసింది. కానీ ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. అది కూడా పచ్చ నేతలకు అర్థం కానట్లుంది. టెక్నాలజీ అంటేనే టీడీపీ, టెక్నాలజీని మేమే కనుక్కున్నాం, ఐఫోన్ మేమే కనిపెట్టామని ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే పచ్చ నేతలకు ఈ విషయం కూడా అర్థం కాకపోవడం శోచనీయం. ఇలాంటి రకమైన మెసేజ్లను 2021లో సైతం యాపిల్ కంపెనీ తన ఐఫోన్ వినియోగదారులకు పంపించింది. స్పైవేర్ దాడులు జరుగుతాయని, కొంతమంది హ్యాకర్లు డబ్బుల కోసం ఇలా చేస్తున్నారని యూజర్లను హెచ్చరించింది. ఇప్పుడు కూడా అలాంటి మెసేజ్లను ఐఫోన్ వినియోగదారులకు పంపించింది. లోకేష్ కూడా ఐఫోన్ వాడతాడు కాబట్టి అందరితో పాటు ఆ మెసేజ్ లోకేష్ కు కూడా వచ్చి ఉంటుందని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇది తెలియకుండానే పచ్చ మీడియా తప్పుడు కథనాలు వండివార్చడంతో పాటు ఏపీ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసి ఏకంగా బొక్క బోర్లా పడింది.